ఈ రోజే ఎంతో శక్తివంతమైన ఏకాదశి. మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. కోట్లు గడించడం ఖాయం. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారిలో జన్మించిన వారి యొక్క గుణగణాలు చూసినట్లయితే వీరికి ఓర్పు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రతి దానికి కూడా త్వరగా నిరుత్సాహపడిపోతారని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారిలో భయాందోళన కూడా ఎక్కువగా ఉంటాయి. వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాచి అడగడానికి అస్సలు ఇష్టపడరు. వీరిది పెట్టే మనస్తత్వమే కానీ ఎప్పుడూ ఒకరి దగ్గర నుంచి ఆశించే విధంగా ఉండరు. మేష రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని పూర్తి చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం. వీరెప్పుడూ కూడా తన గొడవ తన దందాపన చూసుకుంటారు తప్ప ఇతరుల వ్యవహారాల్లో తలదూచుకోవడం లేదా ఇతరుల గురించి చాడీలు చెప్పడం, చెడుగా ప్రచారాలు చేయడం, ఇటువంటి వాటిని వీరు అస్సలు సహించరని చెప్పుకోవచ్చు. అలానే రాశివారు డబ్బుకి ఎక్కువగా విలువిస్తారు. ఇతరులు గౌరవించినప్పటికీ కూడా వీరు డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో విద్యలో నెంబర్ 1 ఫలితాలు అయితే పొందుతారు. ఎందుకంటే మేషరాశి వారికి ఈ సమయంలో గురుడు బాగా అనుకూలంగా కనిపిస్తుంది. గురుగ్రహం అనేది అదృష్ట గ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ గురుగ్రహం ఎక్కడైతే బలంగా ఉంటుందో విద్యకు కానీ, సంతానానికి కానీ, ఆరోగ్యానికి కానీ లేదా వ్యాపార పరంగా, పేరు ప్రఖ్యాతుల పరంగా ఎటువంటి లోటు ఉండదు. అటువంటి గురుగ్రహం అనేది మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా సమయంలో బలపడుతుంది. దీనివల్ల విద్యార్థులకి సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఈ సమయాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో పెట్టుకున్నటువంటి ఉన్నతమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ శ్రమ పడకుండానే సాధించగలుగుతారు. తక్కువ శ్రమతోనే మీరు ఉన్నతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు గౌరవిస్తూ వారి మాట జవదాటడానికి అస్సలు ఇష్టపడరు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మేషరాశి వారికి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎంతకాలం కూడా ఎటువంటి లాభాలు లేకుండా ఇక తీసేద్దాం అనుకున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా హఠాత్తుగా లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా విశేషమైన మార్పులు గోచరిస్తాయి. ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి లేదా నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవి మరింత వేగవంతం అవుతాయి. అలానే పరిశ్రమ విషయంలో కొంతమంది ప్రముఖ స్త్రీల పరిచయాల కారణంగా మీ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ పలుకుబడి ఉన్న స్త్రీలతో పరిచయం ఏర్పడినట్లయితే వారిని ఉపయోగించుకొని మీరు మీ పరిశ్రమకు కావలసిన పనులు చేయించుకోవడం జరుగుతుంది. రాశివారు ఎప్పుడు కూడా చేసిన సహాయాన్ని మర్చిపోరని చెప్పొచ్చు. వీరికి ఎవరైతే సహాయపడతారో అవతలి వారికి ఏదైనా సహాయం అవసరమైనట్లయితే మొదట వీరే వెళ్ళడం జరుగుతుంది. కృతజ్ఞతా భావం అనేది మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు ఎవరైతే ఉంటారో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న అవకాశం అని, తక్కువ జీతం అని లేదా విద్యార్హత తగినది కాదని ఇటువంటి సాకులతో మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే
ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా కష్టాలు పడవలసి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబ పరిస్థితులు, మీపై ఉన్న బాధ్యతలు రీత్యా మీరు ప్రస్తుతం ఏదైతే ఉద్యోగ అవకాశం వచ్చిందో దాన్ని ఉపయోగించుకుని దాని ద్వారా మీరు పొందాలనుకున్న ఉద్యోగాల కొరకు ప్రయత్నించుకున్నట్లయితే ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారు బెట్టింగ్లు, జోదాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా మాత్రం ఎవరిని అంతగా నమ్మకపోవడమే మంచిది. మీ ముందు మీ గురించి ఎంతో ప్రేమగా లేదా మీరంటే ఎంతో అభిమానం ఉన్నట్టు మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. కానీ మీకు తెలియకుండానే వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది వ్యక్తులు అవసరానికి మీతో మాట్లాడుతూ వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కువగా ఆర్థిక పరంగా కానీ లేదా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకొని వారు పనులు చేయించుకోవడం జరుగుతుంది. కానీ మీకు ఎటువంటి విలువ ఇవ్వకుండా చివరిలో మిమ్మల్ని వదిలేస్తారు. ఇటువంటి వ్యక్తులు మీరు ముందుగానే గుర్తించి నిర్మోహమాటంగా అటువంటి వారికి ఏ పని చేయకపోవడం మంచిది. వీలైనంత వరకు కూడా వారిని దూరంగా పెట్టడం మంచిది. వారు మీ నుంచి ఏదైనా పొందవలసిన సహాయం పొందలేనట్లయితే మీ గురించి ఎంతో చెడుగా ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారిని ముందే పసిగట్టుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా తల్లిదండ్రుల యొక్క మాట వినడం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలే పొందుతారు. అలానే జీవిత భాగస్వామి నుండి కూడా ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి. జీవిత భాగస్వామి ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో కూడా మీకు అండగా నిలుస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మేష రాశి వారి ఈ సమయంలో నెంబర్ 1 స్థానంలో అయితే ఉండబోతున్నారు. రాజకీయస్తులకి చెయ్యని తప్పులకి ఇన్నాళ్ళు కూడా నిందలు మోసి ఉంటారు. అయితే ఇప్పుడు ఆ నిందలన్నీ కూడా నిజాలు కావని నిరూపణ అవ్వడం వల్ల రాజకీయస్తులకు ప్రజల్లో ప్రజాదరణ బలం అనేది పెరుగుతుంది. అలానే అనుచరుల్లో కూడా మంచి గుర్తింపు లభించడం వల్ల రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు, స్థానాలు తొందరలోనే పొందుతారు. మేష రాశి వారికి విపరీతమైన ధన వ్యయం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనవసర ఖర్చులు, విందు వినోదాలు, విలాసాలు లేదా ఆభరణాలు, వస్త్రాలు ఇటువంటి వాటిపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. మీరు ఎంత సేవ్ చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఆ సమయానికి డబ్బు చేతి నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని కొరకు ఒక చిన్న పని చేసినట్లయితే ఇంట్లో డబ్బు అనేది ఎక్కువగా నిల్వ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని కొరకు ముద్ద ఇంగువ ఏదైతే ఉంటుందో ఆ ముద్ద ఇంగువను తీసుకుని ఒక ఎర్రటి వస్త్రంలో మూట కింద కట్టుకొని దానిని మీ యొక్క ఏదైతే డబ్బు దాచుకునే బీరువాలు లేదా లాకర్లు ఉంటాయి అందులో పెట్టుకున్నట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముద్ద ఇంగువ మూటను మీరు 15 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అయినా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్చడం మాత్రం శుక్రవారం రోజు మాత్రమే మార్చాలి లేదా మంగళవారం. అంతేకాని ఇతర రోజుల్లో దానిని అస్సలు ముట్టుకోరాదు. ఈ విధంగా చేసినట్లయితే మీరు చేసిన కొన్ని వారాలలోనే మంచి ఫలితాలు చూస్తారు. ఇంట్లోంచి డబ్బు బయటకు అనవసరంగా వెళ్ళడం తగ్గుతుంది. అలానే ఇంట్లో డబ్బు అనేది నిరంతరం నిలవ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.